ఆగు ప్రణయ్. నన్ను చూసి నువ్వు అంత డిస్టర్బ్ అవ్వక్కర్లేదు. ఒక్క మాట, ఒక్క మాట చెప్పు. నేనంటే ఇష్టం లేదని చెప్పు. అందుకే నన్ను ఇలా అవాయిడ్ చేస్తున్నాను అని చెప్పు. ఇంకెప్పుడు నీ జోలికి రాను. ఎంత మాట అన్నారు మేడం, చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. ఈ మాట స్నేహ గాని కళరాజా సార్ గాని వింటే ఎంత బాధపడతారో ఆలోచించండి. మీరంటే నాకు ఇష్టం ఉండటమేంటి మేడం? మీరు కళరాజా సార్కి బాగా కావలసిన కుమారి ప్రేమ గారు. మీ మీద నాకు ఇష్టం ఎలా వస్తుంది అనుకుంటున్నారు? మీ మీద నాకు ఇష్టం ఎలా వస్తుంది అనుకుంటున్నారు? ప్రభు, నేను చేయబోయేది తప్పో ఒప్పో నాకు తెలియదు అని తప్పించుకోలేను. నాకు తెలిసే చేస్తున్నాను, నీకు చెప్పే చేస్తున్నాను. నాకు నా భర్త ముఖ్యం. అతనిలో ఏర్పడ్డ కోపమో ద్వేషమో ఎవరి ప్రభావమో అదంతా పోగొట్టి ఒక మగాడు తన భార్య పరాయి మగాడికి ఇంపార్టెన్స్ ఇస్తే తట్టుకోలేడు అన్న ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని కళరాజా సార్తో చనువుగా ఉండడానికి ప్రయత్నించబోతున్నాను. ఇది తప్పైతే క్షమించు, ఒప్పే అయితే దీవించు. కానీ నా ప్రయత్నం మాత్రం ఫలించి ప్రణయ్ బయట పడేలా చేయడం మాత్రం మానొద్దు ప్రభు. ప్రణయ్, ప్రణయ్, ప్రణయ్ సార్, ఇలా రా, ఇది పట్టుకో. నేనేం చెప్తానో అవి ఇక్కడ రాసే. సార్, ఈవినింగ్ మీరు ఏ ప్రోగ్రాం పెట్టుకోవద్దు. మనిద్దరం కలిసి ఎటైనా వెళ్లే ప్రోగ్రాం పెట్టుకున్నావా? జట్టైనా ఎందుకు సార్, మన ఇంట్లోనే అరేంజ్ చేస్తున్నాను చిన్నపాటి సెలబ్రేషన్స్. మన ఇంట్లోనా? ఆహా, ఎంత మంచి మాట అన్నావు ప్రేమ. మీరు మీ తరఫున కూడా ఎవరినైనా పిలవండి సార్. నా తరఫున అమ్మ, టీను, పండు కూడా ఉంటారు. ఈ మనిషిని ఇక్కడే ఉండమని చెప్పండి. పనులన్నీ ఇతనే చేయాలి. మీ అసిస్టెంట్ విజయ్ రికార్డింగ్ థియేటర్లో ఉన్నాడంట. రావడానికి టైం పడుతుందన్నాడు. ఇతను ఎక్కడికి పోతాడు? ఇక్కడే ఉంటాడు. కానీ అసలు ఈ అకేషన్ ఏంటి చెప్పు. సస్పెన్స్ సార్, సర్ప్రైజ్ పార్టీ. మీకే తెలుస్తుంది కదా. మేడం గారి బర్త్డేనేమో సార్. నా బర్త్డేకి సెలబ్రేషన్స్ చేసుకోవడం ఎప్పుడో మానేశాను. మరి ఏంటి స్పెషల్ మేడం? సార్కి చెప్పలేదు, నీకెందుకు చెప్తాను? ఎస్, నాకే చెప్పలేదు. నా అసిస్టెంట్వి నీకెలా చెప్తుంది?
అవును సార్, ఇది స్పెషల్ పార్టీ, అందరూ ఉండాలి. కేక్ కూడా ఆర్డర్ ఇచ్చాను. ఇవాళ నా బర్త్డే కాదే. స్నేహని శివాగ్నిని కూడా పిలుస్తాను, అప్పుడు కానీ విరక్తి పుట్టి నా జోలికి రాకుండా ఉంటుందేమో. ఇదేదో నన్ను అడ్డంగా బుక్ చేసే ప్రోగ్రాం కాదు కదా. టీను, ఆ బెలూన్స్ ఎలా పెట్టి. సరే అక్క. అసలేం చేస్తున్నావు ప్రేమ? ఒక మంచి పని కోసం చేసే పిచ్చి పనమ్మా. నువ్వేది ఆలోచించకుండా చేయవని నాకు తెలుసు, కానీ ఎందుకో నాకు భయంగా ఉంది ప్రేమ. నువ్వు భయపడేంత పిచ్చి పనే అయితే నీకన్నా ముందు అంతకన్నా ఎక్కువగా నేనే భయపడతానమ్మా. ఇది ప్రణయ్ కోసం నేను చేసే ఒక చిన్న ప్రయత్నం. అతని మనసులో నా మీదున్న ప్రేమని బయట పెట్టించడానికే ఇంకొక రూట్లో వెళ్తున్నాను. అయితే నీ ప్రయత్నంలో గెలుపు నీదే కావాలని నేను ఆ యేసు ప్రభువును ప్రార్థిస్తాను. నా ప్రార్థన నేను చేశాను, నీ ప్రార్థన కూడా నాకు తోడైతే నాకంతా మంచి జరుగుతుందమ్మా. ప్రేమ, ఇప్పటికైనా చెప్తావా? ఇంకా సేపట్లో మీకే తెలుస్తుంది కదా సార్. ఏమో, ఈ సస్పెన్స్ నేను భరించలేకపోతున్నాను. సరే, నీకోసం ఈ సస్పెన్స్ భరిస్తాను. సార్, మీ తరఫున ఎవరినైనా పిలిచారా? స్టూడియో స్టాఫ్ ఉన్నారు కదా, ఎడిటర్స్, సౌండ్ ఇంజనీర్స్, వాళ్ళని ఫ్యామిలీతో రమ్మని పిలిచాను. మంచి పని చేశారు సార్. ఇది మన ఇంట్లో జరిగే పార్టీ, ఆ మాత్రం హడావుడి ఉండాల్సిందే. చాలా మంది కుళ్ళుకోవాలి. ఏంటబ్బాయ్, ఒళ్ళు దగ్గర పెట్టుకొని బెలూన్స్ పెట్టొచ్చుగా. సార్ చూడు ఎలా ఉలిక్కిపడ్డారో. ప్రేమ నా గురించి ఇంత కేర్ తీసుకోవడమా, పైగా ప్రణయ్ని సర్వెంట్లా ట్రీట్ చేయడమా? అంటే ఇద్దరి మధ్య ప్రేమ లేదన్నమాటేగా. అమ్మా, నువ్వు కూల్ డ్రింక్స్ రెడీ చేయి. రండి రండి. రండి రండి, మా ఇంట్లో అరేంజ్ చేసిన పార్టీకి రావడం చాలా హ్యాపీగా ఉంది. రండి. నమస్తే. నమస్కారం అండి, ప్లీజ్ కమ్. ఈవిడి క్యారెక్టర్ ఇది కాదే. కళయరాజా సార్ ఎంత చనువు చూపించినా కళ్ళతోనే అంత దూరం నిలబెట్టే ప్రేమగారేంటి ఇవాళ కొత్త కొత్తగా బిహేవ్ చేస్తున్నారు. ఏదైతే నాకేంటి, అటొచ్చి ఇటొచ్చి నా మెడకు చుట్టుకోకుండా ఉంటే చాలు. ఈ స్నేహ శివాగ్ని తొందరగా వస్తే ఆవిడ నా జోలికే రాదు.
అరే స్నేహ, వాట్ ఈస్ సర్ప్రైజ్? మీరిద్దరూ వచ్చారు. ఈ ఇంట్లో జరిగే ఫంక్షన్కి కళ్ళొచ్చేసింది. వెల్కమ్ వెల్కమ్. రాశివాగ్ని, మా సంతోషంలో పాలు పంచుకుందు గాని. పదండి పదండి. నమస్కారం అండి. రండి. అంతా ఓకే కదండి? ఓకే ఓకే మేడం. ఇప్పుడే వస్తాను. ఓకే. ఏం జరుగుతుంది ప్రణయ్? నా ఊహకి ఏమాత్రం అందట్లేదు. ఎప్పుడూ లేంది ఇంత ఓవరాక్షన్ చేస్తుందేంటి? వాళ్ళిద్దరి మధ్య అంత ఇంటిమెసీ ఉందని నాకెప్పుడే అర్థమైంది. ఒకే ఇంట్లో ఉన్నప్పుడు ఇంటిమసీతో ఉండటం తప్పులేదు, కానీ ఈ పార్టీ ఎందుకు ఇంత సడన్ సర్ప్రైజ్లు అరేంజ్ చేశారో నాకు అర్థం కావట్లేదు. ప్రేమలో ఎన్ని కళలున్నాయో నీకేం తెలుసు? నిన్నటిదాకా నీ వెంట పడింది. నువ్వు వర్కౌట్ కాలేదని అదిగో తనొచ్చేసరికి ప్లేట్ మార్చింది. నమస్తే. నమస్తే. ఏ అబ్బాయి, ఈ చెత్త అంతా ఏంటి ఇక్కడ? తీసి పారే. బాగా ఓవరాక్షన్ చేస్తుంది. అవును, ప్రేమ ఇలా కూడా ఉంటుందా అని మొదటిసారి అనిపిస్తోంది. క్యారెక్టరే లేని నీకు తెలిసిన విద్యలో క్యారెక్టర్ ఉన్న ప్రేమకి ఎలా వచ్చాయి? ఏదైనా సరే, నువ్వు ప్రణయ్తో డీప్ లవ్లో ఉన్నట్టు ప్రేమ కనిపించేలా ప్రణయ్ పక్కనే ఉండు. ప్రేమ, ఇప్పుడైనా చెప్తావా? ఇంకా సస్పెన్స్లోనే ఉంచేస్తావా? ఇప్పుడు చెప్తాను సార్. ఇంకా ఎక్కువసేపు సస్పెన్స్లో ఉంచి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. సరిగ్గా 5 సంవత్సరాల క్రితం ఒక అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్ తెలుగు సినీ ఇండస్ట్రీలో పుట్టుకొచ్చాడు. ఆయన ఎవరూ కాదు, మన సుస్వరాల రాజా కళైరాజా గారు. సరిగ్గా 5 ఏళ్ల క్రితం ఇదే రోజు సార్ ఫస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ మార్కెట్లో రిలీజ్ అయి ఆడియో రంగంలోనే బిగ్గెస్ట్ హిట్ అయింది. అందుకే ఈ సెలబ్రేషన్స్. ఏంటిది? నా కోసం నువ్వు
నాకే గుర్తులేదు ప్రేమ. నీకు నేను ఈ ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాను. మీరు మర్చిపోతారు సార్, అది మీ గొప్పతనం. కానీ మీ వల్ల పైకొచ్చిన నేను ఎలా మర్చిపోతాను? మన మనుషులు చేసిన గొప్ప పని ఏదైనా మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే మీకోసం ఈ పార్టీ అరేంజ్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ ప్రేమ. కంగ్రాచులేషన్స్ సార్. ఇలాగే మీరు ఇంకో 50 ఏళ్ళైనా సరే తెలుగు సినీ రంగంలో నంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్ గా వెలిగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రణయ్, ఖర్చీ ఫిలైబా. ప్రణయ్, ఖర్చీ ఫిలైబు. ఇదిగోండి సార్. ఫస్ట్ ఆల్బమ్ 5th యానివర్సరీ సందర్భంగా మీరు ఈ కేక్ కట్ చేయాలి సార్. సార్, కేక్ కట్ చేయండి. నేనేదో స్నేహని శివాగ్నిని పిలిచి షాక్ ఇవ్వాలనుకుంటే ఈవిడేంటి ఇన్ని షాక్లు ఇస్తుంది ఈరోజు? సార్, ఫస్ట్ చేసిన మ్యూజిక్ ఆల్బమ్ సెలబ్రేషన్స్ ఇంతటితో పూర్తయినట్టే. ఇప్పుడు సార్ మ్యూజిక్ డైరెక్షన్లో నేను పాడిన ఒక సాంగ్ మీద మేమిద్దరం కలిసి పర్ఫామ్ చేస్తాం. ఏంటమ్మా ఇదంతా? అక్క ఏం చేయబోతుంది? ఇదంతా ప్రణయ్ బాబు బయటపడాలనే. నువ్వేం కంగారు పడకు, అక్క తప్పేం చేయట్లేదు. అక్క గురించి నాకేం అనుమానం లేదమ్మా, కానీ ప్రణయ్ ఏమనుకుంటాడోనని భయంగా ఉంది.
మరాయన స్నేహతో అంత చనువుగా ఉంటే అక్కకు మాత్రం బాధగా ఉండదా అమ్మా?